ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. పోలింగ్ సందర్భంగా హింస చోటు చేసుకోవడంతో పాటు కొన్ని చోట్ల పోలింగ్ ఆగిపోగా మరికొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఈసీకి ఫిర్యాదులందాయి. ఎక్కడికక్కడ రీపోలింగ్ నిర్వహించాలనే దానిపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్క్రూటినీ నిర్వహించి ఇవాళ ప్రకటన చేయనుండగా టీడీపీ మాత్రం 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, చిత్తూరు మొదలు కర్నూలు వరకు ప్రతి చోట రక్తం నేల చెందింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఘర్షణలో టీడీపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసం కావడంతో రీపోలింగ్ నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సరళిపై సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ప్రకటన చేశారు. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. వాళ్లపై కేసులు పెట్టినట్లు తెలిపారు. ఏపీలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సిబ్బంది పొరపాటుతో మాక్ పోల్ ఓట్లను తొలగించకుండానే పోలింగ్ ప్రారంభించారని అధికారులు ఈసీకి నివేదిక పంపారు. మాక్ పోల్లో నమోదైన ఓట్లను మినహాయించడమా లేదా రీపోలింగ్ నిర్వహించడమా అనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. రాష్ట్రంలో పోలింగ్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు ద్వివేది చెప్పారు. Whether they have to go for repoll, whether they have to go for adjourn poll, whether it is a fit case for any of these, and then accordingly they have to recommend to CEO. CEO in turn will recommend to ECI. ECI will take a final decision that yes, adjourn poll will be conducted, repoll will be conducted. ఏపీ వ్యాప్తంగా 25 చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయని ద్వివేది తెలిపారు. పాక్షికంగా పోలింగ్ ఆగిన చోట అర్జెంట్ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫామ్ 17A పరిశీలించి రీపోలింగ్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే రీపోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో రీపోలింగ్కు అవకాశం ఉందని ద్వివేది చెప్పారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యమైందని, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరతానని తెలిపారు. Poll is adjourned by a presiding officer for some or the other reason beyond his control. So, appudu emotadi, once adjourned poll is permitted, appudu emotadi, the period for which the poll was adjourned, aa period varake permission istaru, and only those persons will be permitted who have not voted earlier. Repoll emotadi, mottam it will be new poll, fresh poll. So everybody, whosoever, irrespective of the person whosoever have voted or not voted, they will be allowed to vote. I mean, it will be just like a new. ఉదయం నుంచి అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించి చుక్కలు చూపించాయి. ఈవీఎం పనితీరు వల్ల అటు అధికారులను, ఇటు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించడంతో అనేక ప్రాంతాల్లో పోలింగ్ నిలిచిపోయింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సాంకేతిక లోపాల కారణంగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ 157 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.